హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు పిఎంజేజేబీవై పిఎంఎస్బీవై పథకాల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేంద్ర ప్రభుత్వం వారు కుటుంబంలో పెద్ద దిక్కు కనుక కోల్పోతే వారి కుటుంబాలను ఆర్థిక ఇబ్బందుల నుంచి కాపాడడం కోసం వారికి ఆర్థిక భరోసా ఇవ్వడం ముఖ్య ఉద్దేశంగా ఈ పథకాలను తీసుకురావడం జరిగిందండి. ఓకే అండి, ఇంకా టాపిక్లోకి వెళ్దాం. పిఎంజేజేబీవై అంటే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. ఇదొక ఇన్సూరెన్స్ స్కీమ్ అండి. 18 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్నవారు ఈ ఇన్సూరెన్స్కి అర్హులు. ఈ పాలసీ తీసుకున్న వారు 18 నుంచి 50 సంవత్సరాల వయసు కాలంలో ఏ కారణం చేతైనా ఆ తీసుకున్న పాలసీదారుడు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు 2 లక్షలు అన్నది అందిస్తారండి. ఈ పాలసీ మనం బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునేటప్పుడు నామినీ వివరాలు అన్నది కరెక్ట్గా ఇవ్వాలండి. ఓకే అండి, ఈ పాలసీలో సంవత్సరానికి 430 రూపాయలు 36 రూపాయలు మన అకౌంట్ నుంచి ఆటో డెబిట్ చేయడం జరుగుతుందండి. 50 సంవత్సరాల వయసులో ఉన్న వారికి మాత్రమే ఈ పాలసీ వర్తిస్తుందండి. ఈ అమౌంట్ కట్ అయిన తర్వాత, ఈ 436 రూపాయలు కట్ అయిన తర్వాత తదుపరి సంవత్సరం అదే తేదీ వరకు ఈ పాలసీ అన్నది యాక్టివ్లో ఉంటుందండి. ఈ మధ్యకాలంలో ఏం జరిగినా మనం ఈ పాలసీ అన్నది క్లెయిమ్ చేసుకోవచ్చండి. అదేవిధంగా పిఎంఎస్బీవై అంటే ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకం అండి. ఇది మొత్తం పూర్తిగా యాక్సిడెంటల్ పాలసీ అండి. ఈ పాలసీలో 18 నుంచి 70 సంవత్సరాల వయసు ఉన్నవారు ఈ పాలసీకి అర్హులండి. పాలసీ తీసుకున్న వ్యక్తి కనుక యాక్సిడెంట్లో మరణిస్తే వారి కుటుంబ సభ్యులకి 2 లక్షలు అన్నది ఇస్తారండి. ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి పాలసీదారుడు బతికే ఉండి చేతులు 2 కాళ్ళు కానీ 2 చేతులు కానీ 2 కళ్ళు ఐస్ అండి, మన 2 కళ్ళు పోయినా ఆ సంబంధిత వ్యక్తి అక్కడ బ్యాంక్ కావాల్సిన డాక్యుమెంట్ సబ్మిట్ చేసి 2 లక్షల అమౌంట్ పాలసీదారుడే తీసుకోవచ్చండి. ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి ఒక కాలే విరిగి లేదా ఒక కన్ను పోయినా ఒక చేయి విరిగినా 1 లక్ష రూపాయలు అన్నది ఇస్తారండి. సేమ్ ఈ పాలసీ కూడా పిఎంజేజేబీవై లాగానే మన బ్యాంక్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ అప్లై చేసుకోవచ్చు. అకౌంట్ నుంచి ఆటో డెబిట్ అవుతుందండి. సంవత్సరానికి 20 రూపాయలు మాత్రమే తీసుకుంటారండి ఈ పథకానికి. ఓకే అండి, మనం ఈరోజు పిఎంజేజేబీవై పిఎంఎస్బీవై పథకాల గురించి తెలుసుకున్నాం. మీరు మీ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనుకుంటే ఈ పాలసీలకు మీరు కూడా అప్లై చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.